హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. నేను భిక్షపతి. జీకే కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. రానున్నటువంటి పోటీ పరీక్షలను దృష్టిలో పట్టుకొని సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ నెలల వారీగా కరెంట్ అఫైర్స్ని ఒక సెగ్మెంట్స్ వారీగా అందిస్తుంది. ఈ కోవకే చెందింది. అంటే కోవిడ్-19 కారణంగా మనం కొన్ని మార్చి నుంచి చెప్పుకోలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు మార్చి, ఏప్రిల్, తర్వాత మే, జూన్ ఇలాంటి అందించే ప్రయత్నం చేస్తుంది సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. ఇందులో మరి మార్చ్, ఏప్రిల్ సంబంధించినటువంటి 2020 సంబంధించిన మార్చ్, ఏప్రిల్ సంబంధించిన కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్, దాంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఇట్స్ థీమ్స్ అంటే ముఖ్యమైన తేదీలు, ఇతివృత్తాలపైన డిస్కస్ చేద్దాం. ఇందులో మొదటి అంశము డిఆర్డిఓ మరియు ఐఐఎస్సి సంస్థలు రెండు సంయుక్తంగా రైడర్ ఎక్స్ అనే ఒక పరికరాన్ని తయారు చేయడం జరిగింది. ఏం పేరండి అది? రైడర్ ఎక్స్ అనే ఒక పరికరాన్ని తయారు చేయడం జరిగింది. ఈ రైడర్ ఎక్స్ అనేది ఏం చేస్తుందంటే పేలుడు పదార్థాన్ని గుర్తిస్తుంది. ఆ పాయింట్ ఇంపార్టెంట్. పేలుడు పదార్థాలని గుర్తించే అంటే ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ లేదా ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ ని, పేలుడు పదార్థాలు గుర్తించే రైడర్ ఎక్స్ అనే ఒక పరికరాన్ని తయారు చేసినటువంటి సంస్థలు ఏవంటే డిఆర్డిఓ మరియు ఐఏఎస్సి అనే సంస్థలు చేయడం జరిగింది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. డిఆర్డిఓ అనగా డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని పిలుస్తాం. భారత రక్షణ పరిశోధన సంస్థను 1958లో డిఆర్డిఓని ఏర్పాటు చేయడం జరిగింది. డిఆర్డిఓకి ప్రస్తుతం అధిపతిగా పనిచేస్తున్న వారు డిఆర్డిఓకి ప్రస్తుతం అధిపతిగా పనిచేస్తున్న వారు ఎవరంటే డాక్టర్ జి సతీష్ రెడ్డి. తెలుగువాడైనటువంటి డాక్టర్ జి సతీష్ రెడ్డి పనిచేస్తున్నారు డిఆర్డిఓకి చైర్మన్ గా. అయితే నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, ఇంకా ఐఏఎస్సి అంటాం. ఐఏఎస్సి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ అంటాం. భారతదేశంలో శాస్త్రీయ పరిశోధనలో పేరెనిక గల ఒక విద్యా సంస్థగా ఐఏఎస్సి గుర్తింపు పొందింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ అనే సంస్థ. ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ కరోనా వైరస్. మనకు తెలుసు ఫ్రెండ్స్, డిసెంబర్ 2019లో చైనాలోని వుహాన్ ప్రాంతంలోని తొలిసారిగా కరోనా వైరస్ అనేది ప్రబలింది. మనకు భారతదేశంలో తొలి కరోనా వైరస్ కేసు అనేది కేరళ రాష్ట్రంలో వచ్చింది. అయితే తదనంతరం ఏమైందంటే కరోనా వైరస్ వ్యాప్తి పెరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో కరోనా వైరస్ పైన అవగాహన కల్పించడం, కరోనా వైరస్ పైన ఏదైనా విషయాలు ఉంటే తెలుసుకోవడం, తర్వాత ఇలాంటి విషయాలపైన భారత ప్రభుత్వం ఒక హెల్ప్ లైన్ నెంబర్ ప్రారంభించింది. మినిస్ట్రీ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, భారత కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖలు సంయుక్తంగా ఒక హెల్ప్ లైన్ నెంబర్ ప్రారంభించడం జరిగింది. ఇదే 1075 ఒక హెల్ప్ లైన్ నెంబర్ ప్రారంభించింది. దీనికి ఐసీఎంఆర్ కూడా తోడ్పడం అందించడం జరిగింది, ఒక సలహాలు ఇవ్వడానికి ఐసీఎంఆర్ అంటాం. కాబట్టి ఎలా అడుగుతారంటే భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పైన, కరోనా వైరస్ అవగాహన పైన, కరోనా వైరస్ వ్యాధి లక్షణాల పైన, ఇలాంటి బాధితులకు సాయం చేసే విషయం పైన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి హెల్ప్ లైన్ నెంబర్ ఏంటంటే 1075. ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. ఐసీఎంఆర్ ఆధ్వర్యం అంటాం. ఐసీఎంఆర్ అంటే ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది మెడికల్ రీసెర్చ్ అని పిలుస్తాం. ఐసీఎంఆర్ కి అధిపతిగా లేదా డైరెక్టర్ జనరల్ గా ప్రస్తుతం పనిచేస్తున్న వారు బలరాం భార్గవ అనేవారు ఐసీఎంఆర్ కి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కి డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. ఆ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కరోనా వైరస్ వ్యాప్తి అవగాహన పైన, కరోనా వైరస్ వ్యాధి లక్షణాల పైన, వైద్య సలహాల పైన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఐసీఎంఆర్, మినిస్ట్రీ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంయుక్తంగా ప్రారంభించిన హెల్ప్ లైన్ నెంబర్ 1075. ఈ సందర్భంగా మనం నేర్చుకోవాల్సింది కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి. ప్రస్తుత కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు డాక్టర్ హర్షవర్ధన్ పనిచేస్తున్నారు. ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఐసీఎంఆర్ కి ప్రెసెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న వారు బలరాం భార్గవ. మరొక విషయం ఏంటంటే ఆరోగ్య సేతు యాప్. భారత ప్రభుత్వం, తర్వాత నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అంటాం, ఎన్ఐసిలు. ఇలాంటి సంస్థలన్నీ తయారు చేసి ఒక యాప్ ను తయారు చేశారండి మన కరోనా వైరస్ నేపథ్యం. లేదంటే ఆరోగ్య సేతు యాప్ అంటాం. ఈ ఆరోగ్య సేతు యాప్ ఏం చేస్తుందంటే ఈ యొక్క వ్యాధి లక్షణాల పైన అవగాహన కల్పిస్తుంది. ఒకవేళ అలాంటి వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే వాటికి డిటెక్ట్ చేస్తూ సరైనటువంటి సూచనలు ఇస్తుంది. అంతేకాకుండా అది భారత ప్రభుత్వం చెప్పడం. మరొక విషయం ఏంటంటే చుట్టుపక్కల ఎవరన్నా ఈ యొక్క కరోనా వ్యాధిగ్రస్తులు ఉన్నారో అలాంటి విషయాలపైన డిటెక్ట్ చేస్తుంది బ్లూటూత్ ద్వారా.
సో ఇది అంటే ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన సమాచారం ఇవ్వడం ద్వారా అలా జరుగుతుంది. సో ఇలా ఆరోగ్య సేతు యాప్కి ఒక ఏదైనా అనుమానాలు ఉన్నా నివృత్తి చేసుకోవడానికి ఐవీఆర్ఎస్ హెల్ప్ లైన్ నెంబర్ ప్రారంభించడం జరిగింది. సో ఆరోగ్య సేతు యాప్ ఐవీఆర్ఎస్ హెల్ప్ లైన్ నెంబర్ 1921 గా గుర్తుపెట్టుకోండి. 1921 అనేది ఐవీఆర్ఎస్ అంటే ఆరోగ్య సేతు యాప్ యొక్క ఐవీఆర్ఎస్ నెంబర్. సో ఐవీఆర్ఎస్ అంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ అని పిలుస్తాం. ఐవీఆర్ఎస్ అంటే సో నథింగ్ బట్ హెల్ప్ లైన్ నెంబర్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆరోగ్య సేతు యాప్ ఐవీఆర్ఎస్ నెంబర్ ఏంటంటే 1921. మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ లో మరొక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ జరుగుతాయి, ప్రమాదాలు జరుగుతాయి, లేదా ఇలాంటప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు లేదా యాక్సిడెంట్ జరిగినప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఏమవుతుందంటే రక్తస్రావం అనేది ఎక్కువ అవుతుంది. సో ఆ బ్లీడింగ్ అలాంటప్పుడు రక్తస్రావాన్ని తగ్గించడానికి ఈ యొక్క ప్రమాదాల్లో రక్తస్రావం తగ్గించడానికి ఈమోస్టాట్ అని ఒక వ్యవస్థని క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఒక పరికర వ్యవస్థని. ఈమోస్టాట్ స్టార్చ్ ఉంటుంది, దాని ద్వారా అరికట్టొచ్చు అనమాట ఏదంటే రక్తస్రావాన్ని. సో ఇలా ఈమోస్టాట్ అనే ఒక యంత్రాన్ని తయారు చేసినటువంటి ఒక భారత సంబంధించినటువంటి సంస్థ ఏదంటే ఐఎన్ఎస్టీ అంటాం, ఇండియన్ నానో సైన్స్ టెక్నాలజీ అంటాం. సో ఆ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈమోస్టాట్ సో ఇమటాలజీ ఇట్లా మనం గుర్తుపెట్టుకోండి. ఇమటాలజీ స్టడీ ఆఫ్ ది బ్లడ్ అంటాం. సో మరి ఇక్కడ ఈమోస్టాట్ అంటే ఏంటంటే రక్తస్రావాన్ని అరికట్టడం. పర్టికులర్ గా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రక్తస్రావాన్ని తగ్గించడానికి సో ఐఎన్ఎస్టీ అనే సంస్థ తయారు చేసినటువంటి వ్యవస్థ ఏంటి, ఒక పరికర వ్యవస్థ ఏంటి, అదేంటంటే ఈమోస్టాట్ అని పిలుస్తాం. అయితే మరి ఐఎన్ఎస్టీ అంటే ఏంటి? ఐఎన్ఎస్టీ అంటే ఏంటంటే ఇండియన్ నానో సైన్స్ టెక్నాలజీ అని పిలుస్తాం. ఇండియన్ నానో సైన్స్ టెక్నాలజీగా పిలుస్తాం. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్. సో మనకి కర్బన సంబంధించిన ఉద్గారాల స్థాయిని తగ్గించే ఉద్దేశంతో ఉద్గారాలను తగ్గించే ఉద్దేశంతో దీనివల్ల కర్బన ఉద్గారాల స్థాయి ఎక్కువ అవుతున్నప్పుడు పర్యావరణానికి హాని జరుగుతుంది. అందుకోసమే సో కార్బనేతర లేదా కర్బన ఉద్గారాలు తక్కువగా విడుదలయ్యే ఒక వాహన వ్యవస్థను తయారు చేయాలనే ఉద్దేశంతో ఎల్ఎన్జి అనే ఒక బస్ సర్వీస్ ని ప్రారంభించడం జరిగింది. అంటే ఇక లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ తో నడిచే ఒక బస్ సర్వీస్ ని ప్రారంభించడం జరిగింది. సో భారతదేశంలో మరి మార్చి 2020లో ఎల్ఎన్జి బస్ సర్వీస్ ని ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ సంబంధించిన నడిచే ఒక బస్సును ప్రారంభించిన సంస్థ ఏదంటే కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో కేరళ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే పినరాయి విజయన్. సో పినరాయి విజయన్ కేరళ రాష్ట్ర గవర్నర్ గా ఉన్నవారు మహమ్మద్ ఆరిఫ్ ఖాన్. సో మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ పనిచేస్తున్నారు. సో ఆ పాయింట్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి శానిటైజర్స్ అని చెప్పేసి అంటాం. సో ప్రజెంట్ ఈ వర్డ్ మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం. సో ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో శానిటైజర్స్లు, తర్వాత మాస్కులు, ఇలాంటి వర్డ్స్ మనం ప్లాస్మా థెరపీ ఇలా అంటున్నాం. వాటిపైన ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలు శానిటైజర్ ని ప్రపంచంలో తొలిసారి ఎవరు ఆవిష్కరించారు? ఎవరైతే ఆవిష్కరించారో అతను మనం శానిటైజర్ పితామహుడిగా పిలవచ్చు. మరి శానిటైజర్ పితామహుడిగా లేదా శానిటైజర్ ఆవిష్కర్తగా ఎవరిని పిలుస్తారంటే ఇగ్నస్ ఫిలిప్ సెమెల్విస్. సో పాయింట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇగ్నస్ ఫిలిప్ సెమెల్సెన్. సో ఇగ్నస్ ఫిలిప్ సెమెల్సెన్ అనేవారు సో ప్రస్తుతం శానిటైజర్ కు సంబంధించినటువంటి దాని ఆవిష్కర్తగా మనం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లేదా ఇగ్నస్ ఫిలిప్ సెమెల్విస్ ఈ కింది వాళ్ళు దేని తయారు చేయడం జరిగిందంటే సో శానిటైజర్ ని. మరొకటి ఏంటంటే ఒక తాత్కాలిక చికిత్సగా కరోనా వ్యాధిగ్రస్తులకి తాత్కాలిక చికిత్సగా ఉపశమన చికిత్సగా డాక్టర్స్ వాడుతున్నటువంటి అంటే పేషెంట్స్ COVID-19 పేషెంట్స్ కు వాడుతున్నటువంటి హైడ్రాక్సీ క్లోరోకిన్ అనే మందును తయారు చేయడంలో విశేష కృషి చేసిన వారు భారతీయ శాస్త్రవేత్త, భారతీయ రసాయన శాస్త్రానికి ఒక గుర్తింపునిచ్చిన వ్యక్తి ఎవరంటే ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే. సో ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే సో హైడ్రాక్సీ క్లోరోకిన్ అనే మందును తయారు చేయడంలో విశేష కృషి చేయడం అనేది జరిగింది. సో హైడ్రాక్సీ క్లోరోకిన్ అనే మందును తయారు చేయడంలో ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే. మరొకటి ఏంటంటే ప్లాస్మా థెరపీ అంటాం. ఈ ప్లాస్మా థెరపీ అనేది వార్తల్లో ఉంది. ఎలా వార్తల్లో ఉందంటే ఎవరైతే కరోనా వ్యాధి వచ్చి వైరస్ వచ్చిన తర్వాత మళ్ళీ కరోనా వ్యాధిని జయించి అంటే కరోనా వ్యాధి నుండి కోలుకున్న తర్వాత సో వారి రక్తం నుండి ప్లాస్మాని తీసుకుని అంటే కరోనా వ్యాధి నుండి కోలుకున్నటువంటి వారి నుండి రక్తం నుండి ప్లాస్మాని తీసుకొని కరోనా వ్యాధిగ్రస్తులకు ఇంజెక్ట్ చేయడం ద్వారా కరోనా వ్యాధిని నయం చేయొచ్చిన ఒక చికిత్స విధానం ఏదంటే ప్లాస్మా థెరపీ అంటాం. ఇలాంటి ప్లాస్మా థెరపీకి ఆద్యుడిగా ప్లాస్మా థెరపీని ప్రాచుర్యంలో తెచ్చిన వ్యక్తిగా
ప్లాస్మా తెలుపైన విశేష ప్రయోగాలు చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందిన వారు ఎవరంటే ఎమిల్ వన్ బెహరింగ్. సో ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ 3 పాయింట్స్ కూడా మనం తరచుగా మనం చాలా రోజులు వాడుతున్నాం ఈ యొక్క కరోనా నేపథ్యంలో. సో శానిటైజర్ ని తయారు చేసిన వారు ఇగ్నస్ ఫిలిప్ సెమల్విస్. హైడ్రాక్సీ క్లోరోకిన్ మందులు తయారు చేయడంలో విశేష కృషి చేసిన వారు భారతీయ శాస్త్రవేత్త ఆచార్య ప్రఫుల్ల చంద్రరే. మరొకటి ప్లాస్మా థెరపీని తయారు చేయడంలో ప్లాస్మా థెరపీ చికిత్స విధానంలో విశేష కృషి చేసిన వారు ఆవిష్కర్తగా పేరొందిన వారు ఎమిల్ వన్ బేరింగ్. సో ఎమిల్ వన్ బేరింగ్. సో మరొకటి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే అతుల్య అనే పరికరం ఉంది ఇక్కడ. అతుల్య అనే పరికరం పూణేకి చెందినటువంటి డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ టెక్నాలజీ సంస్థ అతుల్య అనే ఒక పరికరాన్ని తయారు చేయడం జరిగింది. ఈ అతుల్య పరికరం అనేది ఏంటంటే ఒక శానిటైజర్ గా అంటే అల్ట్రా వైలెట్ రేస్ ని యూజ్ చేసుకుని ఒక శానిటైజర్ గా పనిచేసే ఒక వ్యవస్థనే ఒక పరికరమే అతుల్య అంటే పెద్ద పెద్ద పరికరాలని పెద్ద పెద్ద వస్తువుల్ని సో శానిటైజ్ చేస్తుంది అనమాట ఆ యొక్క రేస్ తోని ఒక అతనితో కిరణాలతో DIAT అనే సంస్థ అతుల్య అనే పరికరాన్ని తయారు చేయడం జరిగింది. సో ఇటీవల ఒక శానిటైజేషన్ కు ఉపయోగపడుతున్నటువంటి అతుల్య అనే పరికరం ఎవరు తయారు చేశారంటే DIAT అనే సంస్థ తయారు చేసింది. DIAT అంటే ఏంటంటే డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మరి DIAT అనే సంస్థ ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే అది మహారాష్ట్రలోని పూణేలో ఉంది. సో ఆ పాయింట్స్ ని మనకి గుర్తుపెట్టుకోండి. మరో అంశం ఉంది ఏంటంటే సో నాసా అతి త్వరలో ఒక ప్రయోగించబోతుంది ఏంటంటే చంద్రుడిపైకి ఒక రోవర్ ని ప్రయోగించబోతుంది. సో ఆ రోవర్ పేరు ఏం పేరంటే పర్సెవరెన్స్ అనే రోవర్. ఈ పర్సెవరెన్స్ అనే రోవర్ సో బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పర్సెవరెన్స్. సో పర్సెవరెన్స్ అనే పర్సెవరెన్స్. సో ఈ పర్సెవరెన్స్ అనే రోవర్ యొక్క లో ఒక హెలికాప్టర్ ని ఆ విధంగా ప్రయోగించబోతున్నారు. చిన్నది అక్కడ ఉన్నటువంటి దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే ఇంజెన్యూటీ అని పేరు పెట్టడం జరిగింది. అంటే అమెరికాలో ఒక ఆన్లైన్ లో ఒక సంవత్సరం పోటీ నిర్వహించడం జరిగింది. నాసా అంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. ఈ నాసా సో త్వరలో ఒక అంగారక గ్రహం మీదకి ఒక రోవర్ ని ప్రయోగించబోతుంది. దాని పేరు ఏంటంటే ఆల్రెడీ పర్సెవరెన్స్. అయితే మరి పర్సెవరెన్స్ అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. పర్సెవరెన్స్ అయితే ఈ పర్సెవరెన్స్ అయితే అందులో ఒక హెలికాప్టర్ ని ప్రయోగిస్తున్నారు అక్కడ సంబంధించిన పరిశోధన చేయడానికి. ఆ హెలికాప్టర్ ఏం పేరు పెట్టడానికి ఒక ఆన్లైన్ పోటీ నిర్వహించడం. అందులో సో భారత సంతతి చెందినటువంటి బాలిక వన్జా రూపాన్ని రూపొందించినటువంటి ఇంజెన్యూటీ అనే పేరు పెట్టడం జరిగింది అనమాట. ఇంజెన్యూటీ అనేది నాసా ఈ సంబంధించినటువంటి పర్సెవరెన్స్ ద్వారా పంపిస్తున్నటువంటి ఒక హెలికాప్టర్ పేరు ఏంటంటే అది ఇంజెన్యూటీ. దీని పేరు సూచించిన వారు ఎవరంటే వన్జా రూపాని. సో మరొకసారి మనం డిస్కస్ చేసినట్లయితే నాసా నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. సో నాసాకి అధిపతిని మనం అడ్మినిస్ట్రేటర్ అని పిలుస్తాం. సో నాసాకి ప్రస్తుత అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నవారు జిమ్ బ్రిడెస్టైన్. సో జిమ్ బ్రిడెస్టైన్ అనే వారు నాసాకి అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తున్నారు. సో ఇవి మార్చ్ ఏప్రిల్ లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ గా మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్, కొన్ని థీమ్స్. సో మనకు తెలుసు చాలా ప్రతి నెలలో ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. అయితే కొన్నిటికి మాత్రమే థీమ్స్ మనకు ఉంటాయి. సో వాటిని మనం చూద్దాం. సో మనకి మార్చి 3 మనకి ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవంగా జరుపుకుంటాం. సో ఈ యొక్క వన్యప్రాణులను సంరక్షించడం అనే ఒక దినోత్సవం ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది. సో ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం దీనికి ఇచ్చినటువంటి ఇతివృత్తం ఏదంటే సస్టైనింగ్ ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్. సో సస్టైనింగ్ ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్ అనేది సో ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం మార్చి 3 యొక్క ఇతివృత్తంగా మనం తెలుసుకోవాలి. సో ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ ఇతివృత్తం సస్టైనింగ్ ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్. నెక్స్ట్ మార్చి 8. సో వ్యూయర్స్ మనకు తెలిసి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇతివృత్తంగా ఏమి ఇవ్వడం జరిగిందంటే సో ఐ యామ్ జనరేషన్ ఈక్వాలిటీ రియలైజింగ్ ఉమెన్ రైట్స్. ఐ యామ్ జనరేషన్ ఈక్వాలిటీ సో రియలైజింగ్ ఉమెన్ రైట్స్. సో ఉమెన్ రైట్స్ కి మేము రియలైజ్ చేస్తున్నాం. వాళ్ళు ఖచ్చితంగా మహిళలకు హక్కులు ఉండాలి అని దీని యొక్క ఉద్దేశం. జనరల్ ఈక్వాలిటీ ఒక లింగ సమానత్వం అనేది ఉండాలి. స్త్రీ పురుషులు కూడా సమానమే అని చెప్పడం యొక్క ఇతివృత్తం యొక్క అర్థము. తర్వాత మార్చి 12. సో మార్చి 12 మనకి
సో ఇతివృత్తం దానికి దినోత్సవం ఏంటంటే వరల్డ్ కిడ్నీ డే, ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరుపుకుంటాం. సో ప్రపంచ కిడ్నీ దినోత్సవం ఇతివృత్తం మూత్రపిండాల దినోత్సవం, మూత్రపిండాలను సంరక్షించడం. ఎందుకోసం మూత్రపిండాల వ్యాధులు మరి దాని వల్ల డయాలసిస్ సెంటర్స్ పెరుగుతున్న పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా. ఇలాంటప్పుడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటంటే కిడ్నీ హెల్త్ ఫర్ ఎవ్రీవన్, కిడ్నీ హెల్త్ ఫర్ ఎవ్రీవన్ అనేది దానికి ఇతివృత్తం. ఇంకా మార్చిలో చాలా దినోత్సవాలు మనకు ఉంటాయి. అందులో సో మార్చి దినోత్సవాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ సో మార్చి సంబంధించిన వాటిలో మార్చి 20, సో మార్చి 20 అనేది ప్రపంచ పిచ్చుకల దినోత్సవం, వరల్డ్ స్పారోస్ డే జరుపుకుంటాం. అయితే ఈసారి ఇతివృత్తం లాస్ట్ ఇయర్ ఇతివృత్తమే అలానే ఇవ్వడం జరిగింది. 2019లో ఏదైతే ఇతివృత్తం ఉందో పిచ్చుకల దినోత్సవానికి ఇప్పుడు కూడా అదే ఇవ్వడం జరిగింది. సో అదేంటంటే ఐ లవ్ స్పారోస్. సో మార్చి 20, 2021 ప్రపంచ పిచ్చుకల దినోత్సవ ఇతివృత్తం ఏదంటే ఐ లవ్ స్పారోస్. సో ఇదే మార్చి 20 రోజులో మరొకటి ఉంది అనమాట. ఏంటంటే మార్చి 20 ప్రపంచ సంతోష దినోత్సవం, వరల్డ్ హ్యాపీనెస్ డే. సో ప్రపంచ సంతోష దినోత్సవం కూడా లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి ఇతివృత్తం ఇవ్వడం జరిగింది అనమాట. సో హ్యాపీయర్ టుగెదర్ అని చెప్పేసి. సో అలాంటివి మనం ఇక్కడ మనము డిస్కస్ చేసుకోవడం లేక డేట్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మార్చి 22 డేట్స్ ఉంటాయి. ఒకటి ప్రపంచ పిచ్చుకల దినోత్సవం, ప్రపంచ ఆనంద లేదా సంతోష దినోత్సవం అంటాం. సో తర్వాత నెక్స్ట్ మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్సవం, సో వరల్డ్ ఫారెస్ట్ డే అంటాం. సో మార్చి 22 ప్రపంచ నీటి దినోత్సవం. మార్చి 23 సో ప్రపంచ సంబంధించిన వాతావరణ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. మరొకసారి ఫ్రెండ్స్ మార్చి 20 అండి. మార్చి 20 ప్రపంచ సంతోష దినోత్సవం, ప్రపంచం సంబంధించినటువంటి పిచ్చుకల దినోత్సవం. మార్చి 21 ప్రపంచ సంబంధించినటువంటి మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్సవం. మార్చి 22 ప్రపంచ నీటి దినోత్సవం. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మార్చి సో ఇలా బిట్స్ మనకు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేది చేయాలన్నమాట. సో మార్చి 22 వరకు. తర్వాత ఈ నెక్స్ట్ మరొక అంశం ఉంది ఏంటంటే మార్చిలో అంటే ఇలా అంటే ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి కానీ వాటికి థీమ్స్ ఇవ్వలేదు కాబట్టి డిస్కస్ చేసుకోవడం లేదు. తర్వాత మనకి ఏప్రిల్లోకి వెళ్దాం. మళ్ళీ ఏప్రిల్ 2. సో ఏప్రిల్ 2 యొక్క ఒక సంబంధించిన దినోత్సవం ఏంటంటే ఏప్రిల్ 2 ప్రపంచ ఆటిజం దినోత్సవం జరుపుకుంటాం. ప్రపంచ ఆటిజం దినోత్సవం అంటాం. సో ప్రపంచ ఆటిజం దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే ద ట్రాన్సిషన్ ఆఫ్ ది అడల్ట్హుడ్ అని ఇతివృత్తం ఇవ్వడం జరిగింది. ఈసారి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏప్రిల్ 7. సో ఏప్రిల్ 7, 2020 యొక్క ఇతివృత్తం ఏంటంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డే అంటాం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఇది మనకి ఇప్పుడు ఎందుకోసం కరోనా వైరస్ నేపథ్యంలో ఆరోగ్యం తర్వాత ఈ సంబంధించిన పైన అవగాహన అవుతున్న పరిస్థితి, అవగాహన ఖచ్చితంగా చేసుకోవాల్సిన పరిస్థితి. మరి ప్రపంచ ఆరోగ్య దినోత్సవ ఇతివృత్తం ఏదంటే సపోర్ట్ నర్సెస్ అండ్ వైఫ్స్, సపోర్ట్ నర్సెస్ మిడ్ వైఫ్స్ అని చెప్పేసి అంటాం. సో ఎవరైతే మంత్రస్థానాలు ఉన్నారో సో దాంతో పాటుగా నర్సెస్ అంటాం. ఈ యొక్క నర్సులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన సపోర్ట్ చేయాలి, వాళ్ళు ఒక వారియర్స్ గా పనిచేస్తున్నారు అని చెప్పేసి మనము న్యూస్ లో చూస్తున్నాం. కాబట్టి ఇది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క ఇతివృత్తం, సపోర్ట్ నర్సెస్ అండ్ మిడ్ వేవ్స్. తర్వాత అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా 2020 సంవత్సరాల ప్రకటించింది సపోర్ట్ నర్సెస్ అండ్ ది మిడ్ వేవ్స్ అని చెప్పేసి ప్రకటించిన ఇయర్ ఆఫ్ ది నర్సెస్ అండ్ ది మిడ్ వేవ్స్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 సంవత్సరాన్ని ప్రకటించడం అనేది జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఏప్రిల్ 7 స్విట్జర్లాండ్ లోని జెనీవా కేంద్రంగా ఏర్పాటు చేయబడింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. సో ప్రస్తుత ప్రపంచ ఆరోగ్య సంస్థకి డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న వారు ఇథియోపియా దేశానికి చెందినటువంటి టెడ్రస్ అదనం గేబ్రియోసిస్. ప్రపంచ ఆరోగ్య సంస్థలో చీఫ్ సైంటిస్ట్ గా అంటే ముఖ్య శాస్త్రవేత్తగా లేదా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న వారు భారతీయ మహిళ అయినటువంటి డాక్టర్ సౌమ్య స్వామినాథన్. నెక్స్ట్ ఏప్రిల్ 18. ఇంకా మధ్యలో చాలా డేట్స్ ఉన్నాయి. ఏప్రిల్ 12 ఉంది, అంతర్జాతీయ సంబంధించినటువంటి అంతరిక్షయాన దినోత్సవం జరుపుకుంటాం. 1961 ఏప్రిల్ 12 యూరీ గాగరిన్ అనే రష్యా వ్యోమగామి అంతరిక్షంలో వెళ్లి వచ్చాడు కాబట్టి ఏప్రిల్ 12 అంతర్జాతీయ అంతరిక్షయాన దినోత్సవం జరుపుకుంటాం. ఏప్రిల్ 14 మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఐక్యరాజ్యసమితి ప్రపంచ నాలెడ్జ్ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఇలా ఉన్నాయి చాలా. ఏప్రిల్ 17 ప్రపంచ టీ దినోత్సవం, ఒక తేనెటి దినోత్సవంగా జాతీయ తేనెటి దినోత్సవంగా ఏప్రిల్ 12 ఏప్రిల్ 17 జాతీయ తేనెటి దినోత్సవంగా
సో భారత ప్రభుత్వం జాతీయ తేనీటి దినోత్సవంగా భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది జాతీయ తేనీటి దినోత్సవం, నేషనల్ టీ డేగా ఏప్రిల్ 17, 2012 నుండి మనం నిర్వహిస్తున్నాం. సో అస్సాంలో టీ యొక్క పంటను పండించడం స్టార్ట్ 222 సంవత్సరాల సందర్భంగా భారత ప్రభుత్వం 2012 నుండి జాతీయ తేనెటి దినోత్సవాన్ని లేదా నేషనల్ టీ డేని ఏప్రిల్ 17 మనం జరుపుకుంటున్నాం. అయితే ఈ మరొక విషయం, ఏప్రిల్ 18 ఏంటంటే ప్రపంచ వారసత్వ దినోత్సవం, వరల్డ్ హెరిటేజ్ డే అంటాం. సో ప్రపంచ వారసత్వ దినోత్సవం ఎవరు నిర్వహిస్తారంటే సో యునెస్కో నిర్వహిస్తుంది. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటాం. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థనే యునెస్కో. సో యునెస్కోకి ప్రస్తుత డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న వారు అడ్రీ అజౌలే పనిచేస్తున్నారు. అయితే మరి ఏప్రిల్ 18, 2020 నాటి ప్రపంచ వారసత్వ దినోత్సవకి ఇతివృత్తంగా ఏమి ఇవ్వడం జరిగిందంటే షేర్డ్ కల్చర్ని షేర్ చేయాలి, సంస్కృతి, షేర్డ్ కల్చర్స్, షేర్డ్ హెరిటేజ్, వారసత్వాన్ని షేర్ చేయాలి, షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అంటే మన రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యతను కూడా మనం షేర్ చేసుకోవాలని చెప్పేసి ఒక గొప్ప ఇతివృత్తాన్ని ఇవ్వడం జరిగింది ఏప్రిల్ 18. మరొకసారి ప్రపంచ వారసత్వ దినోత్సవ ఇతివృత్తం షేర్డ్ కల్చర్స్, షేర్డ్ హెరిటేజ్ అండ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్తాం. నెక్స్ట్ ఏప్రిల్ 22 సో ప్రపంచ ధరిత్రి దినోత్సవం అంటారు. ఒకసారి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లు వచ్చింది, వరల్డ్ ఎర్త్ డే అంటాం, ఎర్త్ డే. సో ప్రపంచ ధరిత్రి దినోత్సవం. మరి ఏప్రిల్ 22 ప్రపంచ ధరిత్రి దినోత్సవానికి ఇచ్చినటువంటి ఇతివృత్తం ఏంటంటే క్లైమేట్ యాక్షన్. సో క్లైమేట్ యాక్షన్ అనే ఇతివృత్తాన్ని ఇవ్వడం జరిగింది అనమాట. సో తర్వాత ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తకాలు మరియు కాపీ రైట్స్ దినోత్సవం, వరల్డ్ బుక్స్ అండ్ కాపీ రైట్స్ డే. సో దానికి ఇతివృత్తం ఏమి ఇవ్వడం జరిగిందంటే షేర్ ఏ స్టోరీని ఇతివృత్తాన్ని ఇవ్వడం జరిగింది. సో ఏప్రిల్ 23 తర్వాత ఏప్రిల్ 24 కూడా ఉంది. ఏప్రిల్ 24 సో మనం ఎలా నిర్వహిస్తామో తెలుసు, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటాం. అయితే ఏప్రిల్ 26 సో మరి ఏప్రిల్ 26కి ఇతివృత్తం ఏముంది అంటే దట్ ఈస్ డే ఏంటంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే. సో మేధో సంపత్తి హక్కుల దినోత్సవం అంటాం. సో మరి మేధో సంపత్తి హక్కుల దినోత్సవాన్ని ఏప్రిల్ 26 నిర్వహిస్తాం. దీనికి ఇతివృత్తం ఏదంటే ఇన్నోవేట్ ఫర్ ఏ గ్రీన్ ఫ్యూచర్. మరి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఈ యొక్క దినోత్సవం నిర్వహిస్తుంది. 1967లో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ యొక్క సంస్థను ప్రారంభించడం జరిగింది. సో 1967లో ప్రారంభించినటువంటి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో కలదు. సో ఇవి మనకి కొన్ని ముఖ్యమైనటువంటి దినోత్సవాలు. సో మనకి మార్చ్ ఏప్రిల్లో ఉన్నటువంటి ముఖ్యమైన దినోత్సవాలు మరియు ఇతివృత్తాలపైన డిస్కస్ చేశాం. అంతేకాకుండా మార్చ్ ఏప్రిల్లో 2020లో ఉన్నటువంటి కొన్ని సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్ పైన డిస్కస్ చేశాం. ఇవన్నీ కూడా మనకు రాబో పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఉపయోగపడతాయి అన్నమాట. సో వీటిని చదువుతూ నోట్స్ రాసుకుంటూ తర్వాత సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ వెబ్సైట్లో ఉన్నటువంటి సమాచారము, సో సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ ఇస్తున్నటువంటి యూట్యూబ్లో ఇస్తున్నటువంటి వివిధ వీడియోస్ని మీరు దాన్ని చూస్తూ మిగతా వాళ్ళకి షేర్ చేస్తూ అవసరం ఉన్న వాళ్ళు ఒక సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ సంబంధించినటువంటి ఏదైతే కోర్సెస్ ఉన్నాయో వాటి సబ్స్క్రిప్షన్ తీసుకొని రాబో పోటీ పరీక్షలో విజయం సాధించాలని మేము మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.